హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఇస్ వెల్. మై నేమ్ ఇస్ జోష్. వీడియో స్టార్టింగ్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడలోని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అదేనండి సింపుల్గా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో ఆయన జయంతి సందర్భంగా మీ అందరికి అందించాలని చేస్తున్నా. చాలా మంది ఇక్కడికి వచ్చి చూడకపోవచ్చు, వాళ్ళ కోసమే ఈ వీడియోలో పిన్ టు పిన్ చాలా డీటెయిలింగ్తో మీ అందరికి అందించబోతున్నా. ఈ విగ్రహం విజయవాడ బస్ స్టాప్ కు అతి దగ్గరలో ఉన్న స్వరాజ్ మైదానంలో ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం. దీని హైట్ 210 అడుగులు. యాక్చువల్లీ ఈ స్టాచ్యూ ఎగ్జాక్ట్ హైట్ వచ్చేసి 125 అడుగులు మాత్రమే, కానీ దీని పీఠంతో కలిపి 210 అడుగులు. దీని కింద పీఠం 85 అడుగులు. సో మొత్తం కలిపి 210 అడుగులు. ఇంకా మనం లోపలికి వచ్చేసాం. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. ఈ పార్కింగ్ ఏరియాలో మనం మన వాహనాలను పార్క్ చేసుకుని, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా సామాజిక న్యాయ మహాశిల్పం, అదే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ పక్కన కనిపించే ఈ టాయిలెట్స్. ఇంకా ఇక్కడ ఎంట్రీ టికెట్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది, చదువుదాం. అడల్ట్స్ కి చిల్డ్రన్స్ కి సేమ్ ప్రైస్ ఉంది, 5 రూపీస్ టికెట్. అదే పెద్దలకి పిల్లలకు కూడా సేమ్ 5 రూపాయల టికెట్. ఇంకా ఇక్కడ ఎవరైనా కెమెరాతో ఫోటోగ్రఫీ తీసుకోవాలనుకుంటే 1000 రూపాయలు, అదే వీడియోగ్రఫీకి అయితే 5000 రూపాయలు. ఇంకా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు డైరెక్షన్స్, ఏ సైడ్ ఏముంటాయో అని చెప్పేసి. ఇంకా ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, ఈ టికెట్ కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇంకా పార్కింగ్ ఫీజెస్కి వచ్చేసి బైక్ కి 10 రూపీస్, 4 వీలర్ కి 30 రూపీస్, బస్ ఆర్ లారీకి అయితే 100 రూపీస్. ఇదే ఎంట్రన్స్. ఇలా లోపలికి రావాలి. మనం లోపలికి రాగానే వ్యూ మొత్తం ఒకసారి చూస్తే చాలా మంచి వైబ్ వస్తుంది. ఒకసారి క్లియర్గా ఇక్కడ నుంచి మొత్తం ఒక లుక్ వేద్దాం. ఈ ప్లేస్ మొత్తం 18 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి దాదాపు 2 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఖర్చు 400 కోట్లకు పైగా అయింది. ఈ విగ్రహాన్ని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ 2024 జనవరిలో చేశారు. ఇంక ఈ పక్కన లోపల అంబేద్కర్ గారి జీవిత విశేషాలను ఫ్రేమ్స్ రూపంలో పెట్టారు. ఇది అంబేద్కర్ గారు పుట్టిన జన్మస్థలం, ఆయన బర్త్ ప్లేస్. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఆయన బాల్యానికి సంబంధించింది. ఆయన బాల్యంలో స్ట్రీట్ లైట్స్ కింద చదువుకోవడం, అక్కడే పడుకోవడం గురించి ఈ ఫ్రేమ్. అండ్ ఇది ఆయన కబీర్పంథీ సాంప్రదాయంలో పెంపకం, అంటే కుటుంబ సాంప్రదాయం ప్రకారం తండ్రి నేర్పించిన కబీర్ దోహాలు, హేతుబద్ధమైన సామాజికత. ఇంకా ఇది స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ పవర్టీ, అదే పేదరికంతో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం. అప్పుడు పేదరికం మరియు వివక్షత వేధిస్తున్నప్పటికీ అన్నా అక్కల త్యాగాల సహకారంతో బొంబాయిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇది ఎల్ఫిన్స్టోన్ కాలేజ్. ఇక్కడ మెట్రికులేషన్ పిమ్మట ఉన్నత విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్ను బరోడా రాజు షయాజీరావు గైక్వాడ్ నుండి దాదా కెలుస్కర్ ఏర్పాటు చేయించారు. ఇది యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా. ఆయన అపారమైన మేధాశక్తి ద్వారా మాస్టర్స్ అండ్ డాక్టరేట్ డిగ్రీలు సాధించి తద్వారా సామాజిక సంబంధిత మార్గనిర్దేశం చేయగలిగే పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇది లండన్లో ఆయనకున్న అత్యంత జ్ఞానతృష్ణ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ గ్రేసిన్లో చేరేటట్లు చేసింది. ఇది కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు స్కాలర్ ఫర్ ఎక్సలెన్స్, అంటే అసామాన్య మేధావి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల నుంచి అతి తక్కువ వ్యవధిలో 2 డాక్టరేట్లు, బారెట్లా డిగ్రీ సాధించారు. ఇంకా ఇది మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ స్ట్రాంగ్, అంటే నేను వ్యక్తిత్వం కలిగిన మనిషిని, అలాగే న్యాయబద్ధమైన లక్ష్య సాధన కోసం రాజీ లేని ప్రయత్నం చేస్తాను అని చెయ్యెత్తి ఎలుగొందిన చిహ్నం. ఇది మహది చెరువు పోరాటం, నీరు త్రాగే హక్కు మరియు మానవ నిర్మిత వివక్షతలపై సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఇది భీమా కొరేగావ్ దగ్గర 1800 మంది పీష్వా సైనికులపై కేవలం 500 మంది మహర్యోధులు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు జనవరి 1న శౌర్య దివాస్గా అంబేద్కర్ జరిపేవారు. ఇంకా ఇవి అంబేద్కర్ గారి సూక్తులు. వీటిలో చదువు చదివించు, అంటే మహిళలను కూడా చదివించు అని. ఇది కదిలించు. ఇది సమీకరించు, అంటే దీని అర్థం అందరినీ కలుపుకుని పోవాలని. ఇంకా ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ దీని పక్కన ఇది సైమన్ కమిషన్ని ఏర్పాటు చేసినప్పుడు. ఇది జాతీయ ప్రముఖులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్.
ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్, విద్యార్థుల బాధ్యత. అండ్ నెక్స్ట్ విద్యావంతులకు సందేశం, మెసేజ్ టు ఎడ్యుకేటెడ్. ఇంక ఈ పక్కన ఇంకో ద్వారం ఉంది, ఇటు సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలి. ఇక్కడ ఎటువంటి శిలాపలకలు అయితే లేవు. ఇంక ఇక్కడ పెద్ద శిలాపలకం ఉంది, ఎవరైతే దీన్ని ఏర్పాటు చేశారో వాళ్ళందరి గురించి దాంట్లో పొందుపరిచారు. ఇంకెక్కడ కాలచక్ర మహామండపం అని ఒకటి ఉంది. దీని లోపలే మనకి మ్యూజియం ఉంటుంది. దాన్ని మనం నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాం, ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ వస్తుంది. సో లోపల మ్యూజియం డీటెయిల్స్ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ కూడా ఇంకో శిలాపలకం ఉంది. ఈ కాలచక్ర మహామండపం సైడ్ ఎటువంటి ఫ్రేమ్స్ అయితే లేవు, ఈ మొత్తం ఖాళీగా ఉన్నాయి, ఫ్రేమ్స్ లేవు. ఇంకా కొంచెం ఎదురుకొస్తే ఇటు ఒక దారి ఉంది, ఇటు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. వర్క్ కొంచెం పెండింగ్లో ఉన్నట్టుంది, ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. ఇది సాహసం గల మానవ హక్కుల సమాయోజన. ఇది జాతీయత గురించి సందేశం చెప్తున్నప్పుడు. ఇంకా ఇది మన జాతీయ జెండాపై అశోక ధర్మచక్రాన్ని ప్రవేశపెట్టినప్పుడు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసినప్పుడు మరియు దాని చిహ్నం. ఇంకా ఇది పవర్ గ్రిడ్ మరియు నీటి కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు. ఇది ఆయన రక్షణ రంగాన్ని భారతదేశం కొరకు ఏర్పాటు చేసినప్పుడు, మిలిటరీ అకాడమీ. ఇది భారతదేశ రాష్ట్రాల పునర్విభావన, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. ఇది మొట్టమొదటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసినప్పుడు. ఇది అగ్రికల్చరల్ డెవలప్మెంట్, వ్యవసాయ ఉత్పాదకత. ఇది కార్మిక యంత్రాంగం మీద లేబర్ పార్టీ అనేది స్టార్ట్ చేసినప్పుడు. ఇంకా ఇది ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు. ఇది సమతా సైనిక దళని స్థాపించినప్పుడు. ఇంకా ఇవి అంబేద్కర్ గారి అలవాట్లు, రీడింగ్, థింకింగ్, పెట్స్తో ఆడుకోవడం, ఇంకా మ్యూజిషియన్ కూడా. ఇది ఆయన ఆదర్శ పాత్రికేయుడిగా ఉన్నప్పుడు. ఇది పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ లాస్ట్ అన్లెస్ లైస్ ఎట్ ద బేస్ ఆఫ్ సోషల్ డెమోక్రసీ. ఆయన దృఢమైన ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఉన్నప్పుడు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దీక్షాభూమి, ఆయన బౌద్ధ మతాన్ని అంగీకరించినప్పుడు. ఇది ఆయన మహాపరినిర్వాణ భూమి. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్, ఇదే చివరిది. ఇది మన విజయవాడలోని స్వరాజ్ మైదానంలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఏర్పాటు చేసినట్టు దీన్ని ఇక్కడ పొందుపరిచారు. ఈ విధంగా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలతో కూడిన మొత్తం 36 ఫ్రేమ్లను ఇక్కడ ప్రవేశపెట్టారు. ఇంక ఇది మొత్తం అవుట్ సైడ్, ఇది మొత్తం గార్డెనింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలా ఆకర్షణీయమైన మొక్కలు, ఇంకా చిన్న చిన్న వాటర్ పౌండ్స్ కూడా ఉన్నాయి. మొత్తం కన్స్ట్రక్షన్ అంతా పూర్తయితే ఈ ప్లేస్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్తో, వాటర్ పౌండ్స్లో వాటరింగ్తో చాలా బాగుంటుంది. కనిపిస్తున్నారు కదా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ శిల్పం. ఇంకా ఈ ప్లేస్ అంతా ఒకసారి దీని అవుట్లుక్ అంతా చూడండి, చూపిస్తాను. మొత్తం గార్డెనింగ్ అండ్ ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ లోపల మ్యూజియం ఉంది, మ్యూజియం కూడా వీడియో తీశాను. దాన్ని ఈ వీడియోకి కంటిన్యూషన్గా అప్లోడ్ చేస్తా. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. చాలా మంది వచ్చి చూడలేరు, అలాంటి వాళ్ళందరూ ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో చూసిన మీరందరూ ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, చెక్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ మీ అందరికి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ నా వీడియోస్లో ఏమైనా తప్పులున్నా లేదా డ్రాబ్యాక్స్ ఉన్నా కామెంట్ రూపంలో కానీ లేదా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి. ఎందుకంటే ఏమైనా తప్పులున్నా నా డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే తెలుసుకుని రెక్టిఫై చేసుకుని ఇంకా మంచి కంటెంట్ మీ అందరికీ అందించడానికి ట్రై చేస్తాను. అండ్ వన్స్ అగైన్ రిమెంబరింగ్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share, subscribe and hit the bell icon for my upcoming videos.